మీరు ఇటీవల థాయిలాండ్ వెళ్ళారు. బ్యాంకాక్లో జరిగిన ఆసియా స్థాయి బేస్బాల్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. బేస్బాల్ క్రీడా పోటీల్లో సాధారణంగా 18 మంది క్రీడాకారులను ఎంపిక చేసి 9 మందితో ఆడిపిస్తారు. 9 మంది టీంలో మీరొకరు. మీరు ఊహించారా? అంటే నేను నా కోచ్ల నమ్మకము, నా గేమ్ మీద నమ్మకం ఎప్పుడు నాకు ఉండేదాన్ని. నేను 10 మంది ఎవరో బయట స్టేట్ వాళ్ళు అది ఇది అనుకున్నా కానీ మేము అంత పట్టించుకోపోదు. నేను ఆడుతున్నది నా గేమ్, నా టాలెంట్ ఉన్నది, అంతగానం నేను చేయగలుగుతాను, ఏది వెనక స్టెప్ వెయ్యను అన్నట్టు ఉండే. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నాకు ఆల్రెడీ 2 కాళ్ళు ఇరిగినాయి, ఒక చేతి ఇరిగినది. అయినా ప్రతిరోజు ప్రతి నైట్ ఆ కాళ్ళు నొప్పులు ఉంటాయి. అయినా నేను వెనక స్టెప్ వేయలేను. ఏదో ఒక రోజు నేను వేసుకుంటాను, నేను ఆడతాను అన్నట్టు ఒక ధైర్యం ఉండే. ఆ నొప్పులను పక్కన పెట్టి అవన్నీ బట్టి నువ్వు దేనికోసం వచ్చినావు, జీవితంలో ఏం సాధించడానికి వచ్చినావు అని నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని. బేస్బాల్ క్రీడ అనేది నేర్చుకోవడం కూడా కొంత కాస్ట్లీ అనుకుంటాను. అవునండి. సాధారణ గ్రామీణ క్రీడలు కావవి, అవును, విదేశీ క్రీడలకు సంబంధించినవి. అట్లాంటి వ్యయ ఖర్చులు భరించడం అనేది కొద్దిగా ఇబ్బంది ఏమైనా ఏర్పడ్డదా ఎప్పుడైనా? చాలాసార్లు అనిపించింది. ఇదే బాధగా పైసలు అన్నట్టు ఏం ఆడతాము, నేను పెట్టాలి, నేను మళ్ళీ నా కోసం నేనే ఆడుకోవాలి అని ఒకటి ఉండే. కానీ ఇక ఒకటే ఫిక్స్ అయినాను, జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఆడుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడాలి అన్నట్టు ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇప్పటికైతే ప్రజెంట్ నేనైతే పీఈగా కెనరీ ద స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా ఆ ఖర్చులు మందం నా గేమ్కి సరిపోతున్నాయి అని అనుకుంటున్నాను. థాయిలాండ్లో ఆడినప్పుడు టీంలో మీ పాత్ర ఏంటి? నేను థాయిలాండ్లో ఆడినప్పుడు నాది సెంటర్ అవుట్ ఫీల్డ్, ఆ పొజిషన్ ఉంటుంది సెంటర్ అవుట్ అనేది. నేను స్టేట్ అయినా కానీ నేషనల్స్ కానీ నా ఇండియా టీంలో కూడా అదే 9 మందిలో అదే సెంటర్ అవుట్ చేశాను. అది నా ప్రౌడ్ మూమెంట్. ఇది ఏదైతే నా స్టేట్లో తెలంగాణ టీంకి అదే చేశానో అక్కడ కూడా అదే చేశాను. టీం క్యాప్టెన్ ఎవరు? మా టీం క్యాప్టెన్ రేష్మా అని, మహారాష్ట్ర అమ్మాయి, తను క్యాప్టెన్. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారిణులు ఒక దగ్గర కలిసినప్పుడు ముందు శిక్షణ ఉంటుంది దానికి కూడా. అవును. అంటే మీరు ఎలా ఆడాలి, ఎవరు ఎలాంటి ఫీల్డింగ్ చేయాలి, ఎవరు ఎలాంటి బాల్ బేస్ చేసుకోవాలి, అదంతా ఉంటుంది కదా రకరకాల. ఇవన్నీ శిక్షణ అప్పుడు భాషా సమస్య ఏమైనా ఏర్పడ్డది? చాలా అనిపించింది. భాష చాలా అంటే చాలా. ఇంకా దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ది మేము ఒక నేషనల్ టీం వరకు ఆడాము కలిసి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఆడేటోళ్ళము కలిసి. కానీ మేము అందరం కలిపి ఒకటిసారి ఇండియా టీంకి అనగానే చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది, మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి. అవన్నీ ఒక 20 రోజులు ఒక టీం కోఆర్డినేషన్ వచ్చేదాకా అయింది ప్రాబ్లమ్స్ చాలా. వాళ్ళు నా స్టేట్ నేను, నీ స్టేట్ నేనని, నువ్వే ఆడాలి లోపల నేనే ఆడాలి అని కొంచెం అనిపించింది. కానీ ఏ రోజు నేను అనుకున్న ఒకటే, మనందరం ఆడేది ఒక ఇండియా టీం కోసం, మన దేశం కోసం ఆడుతున్నాము. అయితే మా దేశం కోసం ఆడాలి. ఇన్ని రోజులు ఇండియా టీంకి ఎప్పటికీ మెడల్ రాలేదు, మనం అందరం కలిసి చేద్దాము అన్నట్టు ఉన్నది మాకు. అందరం మంచిగా మాట్లాడుకొని మేము అక్కడ డిసైడ్ అయినాం ఏంటంటే, క్యాంప్లో ఆడితే మన దేశం కోసం ఆడుతున్నాం, నీ కోసం, నీ స్టేట్ కోసం, నా స్టేట్ కోసం ఆడతలేము, ఇక్కడ మనం ఆడేది ఇండియా కోసం, తెస్తే మెడల్ తీసుకొనే పోదాము మన కంట్రీకి అన్నట్టు గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. నేషనల్ కోచ్ ఎవరు అప్పుడు మీకు? మాకు నేషనల్ కోచ్ చిన్న సార్, తెలంగాణ టీంకి చిన్న సార్ కోచ్. అంటే నేషనల్స్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆసియా స్థాయికి వెళ్ళినప్పుడు కోచ్ మారుతారు కదా? అవునండి. అప్పుడున్న కోచ్ ఎవరు? హరీష్ సార్ అనేది మా ఇండియా టీంకి కోచ్. అప్పుడు టీంను సమన్వయపరచడంలో చాలా కృషి చేసి ఉంటారేమో. అవునండి, చాలా కష్టాలు అయినాయి. సార్ కూడా కొంచెం ఇక అంటే కొన్ని రోజులు అర్థం చేసుకునే వారికి టీంకి కొంచెం ప్రాక్టీస్ చేశాక తను కూడా అర్థమైంది, ఎవరు ఎట్లాంటి ప్లేయరు, ఎక్కడ ఆడాలి, ఎవరు డెడికేషన్గా చేస్తున్నారు అని ఇండియా కోచ్ కూడా అర్థమైంది. ఇంకా దాన్ని బట్టి సార్ బాగా ఆడిపించారు మమ్మల్ని. బ్యాంకాక్లో క్రీడల్లో మీరు ద్వితీయ స్థాయి? సిల్వర్ మెడల్. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అంటే సెకండ్ ప్లేస్ అన్నట్టే. ఫైనల్ దాకా వెళ్ళాము, ఫైనల్లో కొంచెం వల్ల పోయింది. అంటే అప్పుడు పోయినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యాను? అంటే మేము అప్పటికి
స్వ ఒక్కరి లోపమా టీం లోపమా ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక్కరిది అని చెప్పలేము, ఇది టీమ్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరు అంత ఇంత గట్టిగానే ఆడితేనే గెలుస్తాము. ఇంకా అప్పటికి మేము మ్యాచెస్ ఆడాము. ఆడి మేము ఆల్రెడీ ఇంకా కొంచెం ఇంజురీస్లో ఉండే, ఇంకా కొన్ని ఫుడ్ కూడా మాకు చాలా మెయిన్ ఎఫెక్ట్ పడేది అక్కడ. ఫుడ్ థాయిలాండ్ ఫుడ్ ఇక కొంచెం బాగలేకుండే, ఇంకా మన ఇండియా స్టైల్లో ఉండలేదు కాబట్టి ఇంకా పాలు బ్రెడ్ తినేసి ఇంకా ఆడుతూనే ఉన్నాము. అప్పటికి మా ఎనర్జీ అన్నీ సేవ్ చేసుకొని ఆడుతున్నాం మన దేశం కోసం అని కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యి ఆడినాం. ఇప్పటికి సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు టీం ఎట్లా ఫీల్ అయింది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మేము అంటే ఇక మాకు జీవితంలో ఎంతో గట్టిగా అనుకున్నది సాధించిన ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ చిన్నది ఏంది బాధ అంటే గోల్డ్ మెడల్ ఎందుకు తీసుకెళ్ళలేము అన్నట్టు ఒక బాధ అనిపించింది. కానీ మేము హ్యాపీగా ఫీల్ అయినాం ఏంటంటే, అరే మన కోసం ఏదైనా తీసుకుపోయినా మన దేశం కోసం ఇన్ని రోజులు చేసింది ఒక దానికైతే ఫలితం ఉన్నది. అది ఒక గట్టి నమ్మకంతో అందరూ చాలా హ్యాపీ. ఆ స్టేడియంలో మొత్తం అన్నీ ఇండియా ఇండియా అనే ఒక చప్పులు వినబడ్డాయి. అక్కడ వెళ్ళి మేము థాయిలాండ్లో మంచి ఇండియా పేరు సాధించాము. ఇప్పటికీ హిస్టరీలో ఎప్పుడు మెడల్ రాలేదని, అట్లాంటిది మేము చేపించి చూపించాం. మా టీంకి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం.